కార్యక్రమం చెప్పాను. పేదరికం నిర్మూలన చేయాలనేది నా జీవితాశయం. ఆర్థిక అసమానత తగ్గించాలని నిరంతరం నిరుపేదలకు అండగా ఉంటా. మీ ఆదాయాన్ని పెంచా, ఇంకా కొంతమంది ఆదాయం ఎక్కువ పెరిగి మీ ఆదాయం తక్కువ పెరిగితే నిరంతరం అలాంటి కుటుంబాలకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు ఆదాయము సంపద ఎట్లా వస్తుందంటే పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదల ఇండ్లలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళ ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి, 4 పాడి పశువులు పెంచితే ఆదాయం వస్తుందా, పిల్లల్ని బాగా చదివిస్తే ఆదాయం వస్తుందా, ఏమేం చేయాలో చేసి ఒక పక్కన ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆదాయం పెంచుతూ వాళ్ళకి ఏదైనా సబ్సిడీ ఇచ్చి దీర్ఘకాలంలో అంటే 3-4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని 2 పెంచడానికి ఏమేం చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్క ఇంటి వివరాలు మనం సేకరించుకుని తద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు బయట కూడా వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను. ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది ప్రారంభం మన కుప్పంలో జరుగుతుందని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. కుప్పం నాకు ఎప్పుడూ ఒక స్ఫూర్తి. ఏ మంచి కార్యక్రమం చేయాలని ఇక్కడనే ప్రయోగం చేశాను. జన్మభూమి ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మీరిచ్చిన ఆలోచనలే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కి ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ కి ఆదర్శం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే గుడివంకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి, యానగానేపల్లిలో ధర్మరాజుల టెంపుల్ కి 60 లక్షల రూపాయలు ఇచ్చాం. రాళ్ళగంగమ్మ టెంపుల్ కి 66 లక్షలు ఇచ్చాం. వన్యకుల క్షత్రియ కమ్యూనిటీ హాల్కి 50 లక్షలు ఇచ్చాం. కురబ కమ్యూనిటీ హాల్కి 50 లక్షలు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేకుండా ఈ ప్రభుత్వం అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవన కోసం 50 లక్షలు ఇచ్చాం. రాళ్ల గంగమాంబ గ్రామంలో స్టేడియం కోసం 2 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈ మండలంలోనే 25 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టారు. గ్రీన్ హౌస్ అయితే డబ్బులు కూడా మానేశారు, సబ్సిడీ మానేశారు. హార్టికల్చర్ సబ్సిడీ 60% ఇచ్చి టమోటా గాని, వంగ గాని, పూలు గాని మనం ఆర్థిక సహాయం చేసి అది కూడా నిలిపేశారు. మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ అడుగుతున్నారు, యువత మళ్లీ గుడిపల్లిలో ఇండస్ట్రీస్ రావాలి, యువత బాగుపడాలని అడుగుతున్నారు. ఈ గుడిపల్లిలో జూనియర్ కాలేజీ పెట్టినా, ద్రవిడ యూనివర్సిటీ పెట్టినా, అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాం. కుప్పంలో మెడికల్ కాలేజ్ కూడా మనమే తీసుకొచ్చాం. మళ్ళీ ఈ గుడిపల్లిలో కుప్పంలో ఇండస్ట్రీస్ పెట్టి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ మినీ మార్కెట్ కూడా పెట్టమన్నారు హార్టికల్చర్ కోసం, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ, 5 ఏళ్లుగా ఒక్క రోడ్డన్నా ఒక తట్ట మట్టేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ రోజు మనం వేసే